మన పక్కింటోడు మనకంటే మంచి వాహనం కొన్నా, మనకంటే మంచి బట్టలేసుకున్నా, మనకంటే మంచిగా జీవిస్తున్నా మనకి నచ్చదు. వాడేదో దుర్మార్గుడు అనేటటువంటిది మనం మన ఆవిడకి చెప్తాం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ గురించి ఓ నెగిటివ్ క్యాంపెయిన్‌తో మానసిక సంతృప్తి చెందుతాం. మేము ఒక్కళ్ళమే గొప్పోళ్ళము, నేనొక్కడినే కరెక్ట్ అనేటువంటిది. ఈ ధోరణే ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఉపయోగం, ఈజీగా నడిచేటటువంటి వ్యవహారానికి కారణమవుతున్నటువంటిది. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది అంబానీల, అదానీల మీద ఏడుపేంటి? వాళ్ళు లక్షలు కాదు కోట్ల రూపాయలు మనకి ఈ దేశంలో వందల కోట్లు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువుని పైకి తీసుకెళ్తున్నారు. అదే సందర్భంలో కోట్లాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. మన దేశంలో సెల్ ఫోన్ల దగ్గర నుంచి పోర్టుల దాకా అన్నిట్లలో వాళ్ళ హస్తం ఉంది. వీళ్ళే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపార పారిశ్రామికవేత్తలు ఎదగబట్టినే ఇప్పుడు మనకు సాధ్యమవుతుంది. కానీ వాళ్ళ మీద విషయం చెబుతాడు రాహుల్ గాంధీ, కమ్యూనిస్ట్ అంటే వీళ్ళకి ఎట్లాంటి సమాజం కావాలంటే గతంలోకి మళ్ళీ టెలిఫోన్ కోసం అని చెప్పేసి ఏళ్ల తరబడి ఎదురు చూడడం, గ్యాస్ కనెక్షన్ కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూడడం లాంటి పాత రోజులు కావాలని కోరుకుంటారు వీళ్ళు. అదొక విచిత్రమైనటువంటి మనస్తత్వం. ఇప్పుడున్నటువంటి యువతరానికి ఆనాటి కష్టాలు తెలియదు కాబట్టి వాళ్ళకి వెనకాల అండగా ఉండొచ్చును కూడా. కాకపోతే అసలు ఈ దేశంలో అసలు కరప్షన్ అంటే ఉద్యోగ రంగమే. మీరు చూడండి, ప్రతిరోజు ఏసీబీ పట్టుకుంటుంది కోట్ల రూపాయలు, సిబిఐ పట్టుకుంటుంది కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ప్రతి చిన్న పనికి బెదిరించి వసూలు చేసుకోవడం, లేదంటే లేట్ చేసి వసూలు చేయడం అన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారం. దాన్ని కదా సెటరేట్ చేయాల్సింది, అది కదా సంస్కరించాల్సింది, అది కదా పరిష్కరించాల్సింది. వాటిని పరిష్కరించకుండా అంటే ఉద్యోగిని ఏమంటలా, మనం అధికారిని ఏమంటలా, వాళ్ళని ఏం చేయలేక ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నాం.